వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ లో మోడీ రాహుల్ ముచ్చట్లు వైరల్ అవుతున్న దృశ్యాలు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులు. విభజన హామీలు విస్మరించిన టీడీపీ ప్రత్యేక హోదా రైల్వే జోన్పై మాజీ మంత్రి అమర్నాథ్ ఫైర్. పార్లమెంట్ ప్రాంగణంలో శనివారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రధానమంత్రి మోడీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నాయకులు కలిసి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహాత్మా పూలే ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పూలే చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసి 4సారి మోసపోయారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక హామీలను తాకట్టు పెట్టేసిందని అమర్నాథ్ అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన రైల్వే జోన్ సాధన విషయంలో ప్రభుత్వం సరైన కృషి చేయడం లేదని విమర్శించారు. రైల్వే జోన్ కోసం 5 దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ ను వైసీపీ పోరాటం ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు. అయితే ఎక్కడ మాకు పేరు వస్తుందని, మా ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి అప్పటికే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోనో లేదా మిగిలినటువంటి రాజకీయ పార్టీతో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆలస్యం చేశారు. వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి చేతకాని ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో వారు భాగస్వాములై ఉన్నారు. వీరు ఏం అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ వాల్టేర్ డివిజన్ అనేటువంటిది హైయెస్ట్ గూడ్స్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి డివిజన్ దేశంలో. కొత్త జోన్ ఏర్పాటు అయినప్పుడు వాల్టేర్ డివిజన్ మొత్తం జోన్లో ఉండాలని చెప్పి ఏదైతే ఒక డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని పక్కన పెట్టి అత్యంత విలువైనటువంటి కేకే లైన్, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే వాల్టేర్ డివిజన్లో ఉందో అది ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలోకి రాదు, వాల్టేర్ డివిజన్ పరిధిలోకి చెందదు. నూతనంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఏర్పాటు చేసినటువంటి రాయగడ డివిజన్లోకి కేకే లైన్ ని పెడుతున్నామని చెప్పి కేంద్రం ప్రకటన చేసింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చేతగాని ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి చేతగాని మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలో భాగస్వాములై ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నాయి? ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాయి? ఎందుకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉండాలని చెప్పి డిమాండ్ చేయలేకపోతా ఉన్నాయి? మీకున్నటువంటి లొసుగులేంటి? చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే మాత్రం అమరావతి మీద బిల్లు పెట్టాలంటే మాత్రం, అమరావతి రాజధాని అని చెప్పి దాని మీద గెజిట్ కావాలంటే మాత్రం, దాని మీద చట్టం చేయాలంటే మాత్రం మీరు అందరి కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే అది మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి కాసులు కురిపించేటువంటి ఒక నగరం అది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి లైన్లు, మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కేకే లైన్ వాల్టేర్ డివిజన్ లో ఉండాలి, సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాలని చెప్పి మాత్రం డిమాండ్ చేయరు. మీకు అవకాశం ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించండి. వేలాది మంది ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 20 మాసాల్లో 10,000 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు నిరుద్యోగులు అయిపోయినారు. దాదాపు 7,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. మీరు ప్రకటన చేస్తే తప్ప ఇది నిలబడదు అని చెప్పి కార్మికులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ. నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరోవైపు పన్నుల పేరుతో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది నగర వాసులను వేధిస్తున్నారని, టేబుల్ పై కోడిగుడ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారిని టెంపరరీ ఎన్క్రోచ్మెంట్ పేరుతో పెనాల్టీ వేస్తున్నారని, ఒక దగ్గర నేమ్ బోర్డు ఒక్క అడుగు ముందుకొస్తే పెనాల్టీ వేశారు. ఇంకా పేదలు నివసించే ఏరియాలో నీటి బిల్లు 350 రూపాయలు కట్టలేదని, పైప్ లైన్ కట్ చేసి డమ్మీలు పెట్టారని, ఇది చాలా దుర్మార్గం అని, ఇలా పేదలను వేధించుకు తింటున్నారని ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కూడా నేను వెళ్ళాను. 92 ఇయర్స్ ఉన్నాయి ఆమెకి. ఆమెని 24,000 కనుక కట్టకపోతే లోక్ అదాలత్లో కోర్టుకు రావాలని చెప్పి ఆమెకు చెప్పారంట. లోక్ అదాలత్లో 24,000 రూపాయలని. ఆమెకి ఘోరం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమెకి వృద్ధాప్య పెన్షన్ వచ్చేదంట. ఇప్పుడు ఆ పెన్షన్ కట్ చేసేసారు. ఆ పెన్షన్ కట్ చేసి పైగా 24,000 రూపాయలు కనుక మీరు కట్టకపోతే లోక్ అదాలత్ కోర్టుకు వచ్చి మీరు నిలబడాలని చెప్పి ఆ 92 ఏళ్ల వృద్ధురాలని నోటీస్ ఇచ్చినామంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నియంతృత్వమా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనికరం ఉండాలి కొంచెం కూడా మనకి.
ఎక్కడ చూసినా ఇవే సమస్యలు. ఒక స్కూల్ అయితే చిన్నపాటి స్కూల్స్ వాళ్ళ బిల్డింగ్కి సంబంధించి నేమ్ బోర్డు రాసుకుంటే 4,500 రూపాయలు వాళ్ళ స్కూల్ బిల్డింగ్స్లో రాసుకుంటే కట్టాలంట. నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఒక చెప్తాను ఘోరమైనటువంటిది. 11వ నెంబర్ తీయమ్మ. 2 పక్కన పెట్టగలవా? చూడండి, అదో ఆ చిన్న టేబుల్ పెట్టుకున్నారు చూడండి, అక్కడ ఎంత చిన్న టేబుల్ అది. ఆ టేబుల్ మీద ఆయన చేసే వ్యాపారం ఏంటో తెలుసా? కోడిగుడ్లు అమ్ముకుంటాడంట ఉదయాన్నే. పైన ఆ టేబుల్ మీద, అక్కడ టేబుల్ మార్క్ చేశాను చూడండి, ఆ టేబుల్ మీద కోడిగుడ్లు పెట్టి ఉదయాన్నే అమ్ముకుంటాడు. ఆయనకి ఏదో ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. ఆయనకి ఆ టేబుల్ పెట్టిన దానికి అది ఏదో చెప్పారండి, దాని పేరు టెంపరీ ఎంక్రోచ్మెంట్. అది నేను ఫోన్లో మాట్లాడాను వాళ్ళతో. టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఫీజు లెక్కన 1,050 రూపాయలు కట్టకపోతే ఆ టేబుల్ తీసేయమన్నారు. కదా నిజం. టెంపరీ ఏం పేరు చెప్పాను? టెంపరీ ఎంక్రోచ్మెంట్, టీఈ ఫీజు. ఇదిగో టీఈ ఫీజు 1,050 రూపాయలు కట్టకపోతే నువ్వు ఆ టేబుల్ తీసేయాలా? ఏమనాలా? తర్వాత ఇంకొకటి, అక్కడ వుడ్ వర్క్స్ అని ఉంది. ఆయన పెట్టినటువంటి నేమ్ బోర్డు ఒక్కరంత ముందుకు వచ్చిందంట, అది టెంపరీ ఎంక్రోచ్మెంట్ అంట. ఆయనకు ఒక 1,050 రూపాయలు కట్టకపోతే ఆ బోర్డు తీసేస్తాం. నేను ఆ పిల్లడు ఫోన్ చేసి తిట్టాను. నేను ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, ఇటువంటి వాళ్ళ దగ్గర 1,000 రూపాయలు దండుతారా మీరు అని చెప్పి మాట్లాడాను. ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ కోడిగుడ్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర 1,050 రూపాయల? ఎక్కడ దాని న్యాయం ఉందా? రోడ్లో ఉదయాన్నే ఒక పెట్టుకొని నువ్వు అమ్ముతా ఉంటే 1,050 రూపాయలు నువ్వు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలనుకుంటే ఇంకా ఘోరమైన విషయాలు చూపిస్తానండి. 10వ నెంబర్ తీయండి. 10వ నెంబర్. చూడండి, పేదలు నివసించే ఏరియాలో వాళ్ళకు ఒక ట్యాప్ ఫీజులు కట్టలేదని నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి డమ్మీలు కొట్టేశారు. ఇది ముందుకెళ్ళమ్మా. డమ్మీలు కొట్టేశారు అంటే దాని పైపులు కట్ చేసి డమ్మీలు బిగించేశారు, నీళ్ళు ఇళ్ళలోకి పోకుండా. నెక్స్ట్ 2వ స్లైడ్కి వెళ్ళమ్మా. వాళ్ళిద్దరూ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఎంత బాధపడ్డారంటే, అయ్యా ఇదిగో ఆ ముందు పక్క డమ్మీ కొట్టేసినారు, ఆడ డమ్మీ కొట్టారు, ఇటుపక్క డమ్మీ, అదే అక్కడ ఆ డమ్మీ కొట్టేశారు. నీళ్ళు లోపలికి రావడంలే, మేము ఈ వయసులో బయట వెళ్ళి ఎక్కడ నీళ్ళు తెచ్చుకోవాలయ్యా అని వాళ్ళు బాధపడుతున్నారు. 350 రూపాయలు కట్టుకునే స్తోమత లేని పేదల దగ్గర డబ్బుల దండకం కోసం వాళ్ళకి నీళ్ళు ఇవ్వడైనటువంటి పరిస్థితిలో ఈ ప్రజాస్వామ్య దేశం ఉందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదా? నెక్స్ట్ వీడియోకి వెళ్ళమ్మా. ఒక ఆమె దగ్గర నేను ఇంటర్వ్యూ తీసుకున్నా. ఆమెకి ఇంటి ముందు నీళ్లు రాకుండా, వాటర్ రాకుండా డమ్మీ కొడితే ఆమె నేను అడిగాను, ఎందుకమ్మా ఈ బాధ నీకంటే మాట్లాడినటువంటి మాట వినండి. తణుకు పట్టణంలో జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. సత్యశోధన సమాజ్ స్థాపించి సమాజంలో మార్పు తీసుకొచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా బీసీల అభివృద్ధి కోసం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. విద్య, ఉపాధి, ఆర్థికంగా బలపడేలా అనేక పథకాలను అమలు చేస్తుంది. అలాంటి మహనీయుడి ఆశయాలను మనం అందరం అనుసరించి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈరోజు దేశోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి కడప నియోజకవర్గ భాగస్వామైనటువంటి మన జనసేన బీజేపీ అందరికీ కూడా కోరుకున్న కృతజ్ఞతలు వెంకటేశ్వరని మన ఎమ్మెల్యేలతో పాటు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బిర్లా గేట్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తీపట్టి నాగరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అధికారులు, బీసీ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకొని సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని కోరారు. వారు ఎడ్యుకేషన్ కోసం, అది తర్వాత నిమ్న వెనుకపడి స్కూల్లో ఉన్నారు వీళ్ళ కోసం, ఉమెన్ కోసం మొత్తం లైఫ్లో అదే పని చేస్తారు. అది కాకుండా ఏమీ చేయలేదు. ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఇంతమంది బీసీస్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఇంత సమానంగా స్టేజ్లో కూర్చొని మాట్లాడతారు. కానీ ఇదే ఆ టైంలో అలా పరిస్థితి లేదు. బీసీ అంటే ఎక్కడైనా వెనుకపడి, ఎక్కడైనా ఇల్లిటరేట్ మాత్రమే పని చేసేవారు. అది తర్వాత 1827లో ఆ టైంలో ఎలా పరిస్థితి ఉండేది? హీ వాజ్ మ్యారీడ్ టు అ వెరీ యంగ్ గర్ల్, 12 years 13 years. ఇప్పుడు చాలా వరకు కంప్లైంట్ చేస్తే ఉన్నారు, అందరూకి ఇది లేవు అది లేవు, ఓకే కొంచెం తక్కువ మంది ఉన్నారు కంప్లైంట్. ఆ వారు కూడా కంప్లైంట్ చేస్తే నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. ఇంత చిన్న వయసులో పెళ్ళి అయితే ఏమి చేశారు? ఆమెకు చదివించి, ఆమెతో వేరే వాడుకు చదివించి ఆ కొత్త స్కూల్స్ ఓపెన్ చేశారు. 57-58 ఉంటే విమెన్ లిటరసీ రేట్ 35-36 40 వేరే వేరే మండల్లో వేరే వేరే లాగా ఉన్నాయి. 150 years ముందు అక్కడ ఈ విమెన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే కూడా మా డిస్టిక్లో ఇంత పరిస్థితి ఉంది. అలాగే చైల్డ్ మ్యారేజ్ కూడా చూస్తే మా డిస్టిక్లో ఇప్పుడు కూడా చాలా మన దృష్టికి వస్తుంది, చాలా గవర్నమెంట్ దృష్టికి వస్తే. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రసిద్ధిగాంచిన ఆదికేశవ ఎంఆర్ మన్నార్ స్వామి ఆలయంలో ఓ భక్తుడు ఆర్థిక సహాయం ₹1 కోటి నిర్మిస్తున్న గాలి గోపురం నిర్మాణ పనులకు త్రిదిండి చిన్నజీఆర్ స్వామి భూమి పూజ చేశారు. ఆలయానికి విచ్చేసిన స్వామీజీకి ఆలయ పాలక మండలి సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ గోపురం నిర్మాణంలో ప్రతి ఇటు రామానుజం నామహితమై జరగాలన్నారు. మనమంతా ఒకే దేవుడికి పుట్టిన పిల్లలమని, ప్రతి ఒక్కరికి భగవంతుని నామస్మరణం పలికే స్వేచ్ఛ ఉందన్నారు. భారత భూమి అన్ని మతాలకు సంబంధించినదని, అన్ని దేశాల వారికి ఆతిథ్యం ఇచ్చి గౌరవం ఇచ్చిన ఘనత ఈ నేలకే దక్కుతుందన్నారు. ఆలయానికి సంబంధించి ఎక్కడెక్కడో జరుగుతుంటే కానీ మన హయాంలో ఇది చూసాము అనిపించుకునేట్టు ఉండడం అది గొప్ప అదృష్టం కదండి. చూడండి, గతంలో 500 సంవత్సరాలుగా అయోధ్యలో రాముడికి ఆలయం లేకుండా ఒక ఎక్కడో వచ్చిన షామియానా కిందో లేదా చిన్న షెట్టి కిందో ఉండేవాడు. ఈవేళ ఒక భవ్యమైన దివ్యమైన ఆలయం తయారైంది అక్కడ. అది మనం ఉండే టైంలో జరిగించుంటే 500 ఏళ్ళుగా ఎవరు చూడలేదా? ఒక వాళ్ళు కళలు కని ఉంటారు, అయ్యో రాముడికి చూస్తే బాగున్నాయి. కానీ వాళ్ళు ఎప్పుడు దాన్ని చూడలేకపోయారు. చూడండి, మన హయాంలో మనం దాన్ని చూడగలుగుతున్నాం. మన హయాంలో అది క్రమంగా పైకి వచ్చింది అని అనిపించుకుంటే ఒక అదృష్టం మనకు కదండి.
అట్లాగే ఈ ఎంబిరుమానాల సన్నిధిలో ఎప్పుడో ఒక 230-240 చక్కగా జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మాణం అందంగా చేసుకోగలిగేటటువంటి ఒక అదృష్టం మనందరికీ దక్కింది అంటే, మన కాలంలో అది జరుగుతోంది అని అంటే అది గొప్ప అదృష్టం కదా. ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా వాడుకోవాలి. అందరికీ ఈ అదృష్టాన్ని మీరు పంచాలి. ఎలా పంచుతారు? మీకు చిన్న స్కీమ్ చెప్తా, చెప్పంటారా? ఇదంతా మేమే స్పాన్సర్ చేస్తున్నాం, డబ్బులు మేమే ఇస్తున్నాం అని వారికి ఒక ఫోటో ఇంకా కొంచెం పైన అప్పుడు ఎంతో వారు సిద్ధపడుతున్నా, మా అభిప్రాయం ప్రకారం ఇలాంటి లోకోత్తరమైనటువంటి కార్యక్రమాలు అందరి భాగస్వామ్యంతో జరగాలి. అవునా కదా? అంచేత ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు స్థపతి గారు ఇటుకలతోనే చేస్తారా? అంచేత వారు ఇటుకలు తెప్పించినప్పుడు ఈ ఇటుకల్ని ఒక్కొక్క ఇటుక దాంట్లో పెట్టే బాధ్యత మేము తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటారు? ఒక్కొక్కరు కనీసం ఒక్కొక్క ఇటుక దాంట్లో పెట్టాలి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నాడు సచివాలయ ప్రాంగణంలో దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కురపాం ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి తోయక జగదీశ్వరి హాజరై ప్రజలకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణలో దోమతెర వినియోగం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ రావు, ఏఎంసీ చైర్పర్సన్ కడ్రక కళావతి, మండల పార్టీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్, అరకు పార్లమెంట్ సహాయక కార్యదర్శి తాడంగి రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆరోగ్యం కోసం మరి జ్వరాలతో బాధపడకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో, అంటే చాలా మందికి మలేరియా, డెంగ్యూ అనేక రకాల వ్యాధులు గురి కావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీకు ఎవరికి రాకుండా ఉండేందుకు ఈ దోమతెరలు కూడా పంచడానికి కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి ఎక్కువగా 26,338 దోమతెరలు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ శాతం మనకే వచ్చాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే కుటుంబం నియోజకవర్గం సంబంధించి ఎక్కువ మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అయితే ఎవరికి కూడా ఎక్కువ జ్వరాలు కూడా లేవు, అందరూ చక్కగా బాగానే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కూడా బాగానే చూడడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అక్కడ మరి మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మనకి ఇచ్చినటువంటి గుమ్మలక్ష్మీపురం మండలానికి సంబంధించి మొత్తం మాదలింగి, అలాగే మొండేకల్లు, నీలకంఠపురం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మరి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు అందరూ కూడా ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి, ఇవన్నీ వాడుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటిది మనం ఏం చేస్తామంటే చెమట పుడుతుందని చెప్పి కప్పుకోకుండా వచ్చేస్తాం. మీరందరూ వాటికి సంబంధించి మంచి మెడిసిన్ తో కూడినటువంటి దోమతెరలు అంటే అవి బాగా ఇచ్చేసుకుని చేస్తారు. మీరు కూడా కొద్దిగా నీటిలో కొద్దిగా జస్ట్ ఇచ్చేసేసి మీరు పట్టుకోవడానికి చక్కగా వీలు కలిగినట్లుగా చేసుకోవాలి. ఈ రోజు ఇవన్నీ కూడా మీ అందరూ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు సారథ్యంలో ఇవన్నీ కూడా మన అందరి ఆరోగ్యం కోసం మరి ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరందరూ లబ్ధిదారులు వినియోగించుకోవాలి. ఈ రోజు చూసుకుంటే ఎక్కువ శాతం కుటుంబం నియోజకవర్గానికి దోమతెరలు కూడా వచ్చాయి. ఇవన్నీ మరి ఏవైతే ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.